సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 19 గైస్. సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా, లైవ్ లో ఎనాలిసిస్ అనేవి చేద్దాం, లైవ్ లో స్టాప్ లాస్ టార్గెట్ ప్రతి ఒక్కటైతే పెడదాం. సో వీడియోని అయితే జాగ్రత్తగా ఎండ్ వరకు అయితే చూడండి బ్రో. సో ఈ ట్రేడ్ తో మీకైతే చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది. సో ఈ వీడియోని ఒక్కసారైనా సరే చూడండి. అండ్ గైస్ ఈ వీడియో పైన కూడా నేను 300 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ గైస్ కంప్లీట్ చేసేయండి. సో మీరు ప్రతి వీడియోలో కంప్లీట్ చేస్తున్నారు కదా, సో ఈ వీడియోలో కూడా కంప్లీట్ చేసేయండి బ్రో, ఓకేనా? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో విత్ ట్విస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో, ఓకేనా? సో తెలుసు కదా మనం గ్రో యాప్ లోనే ట్రేడింగ్ చేస్తున్నామని. సో ఎనీవేస్ గైస్ ఈ రోజు కూడా ట్రేడ్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన బ్యాలెన్స్ అయితే చూపిస్తే ఇక్కడ చూసుకోండి, మన ప్రొఫైల్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఒక్క నిమిషం చూసుకోండి గైస్. ఈ రోజు నా దగ్గర 4461 రూపీస్ అయితే ఉన్నాయి. అంటే లాస్ట్ ట్రేడ్ లో మనము ఎంత 150 అంటే బ్రోకరేజ్ చార్జెస్ ఒక 50 రూపీస్ పోయి ఎంత ఒక 100 రూపీస్ ప్రాఫిట్ అయిన ఉండే కదా. సో ఆ ప్రాఫిట్ మొత్తం యాడ్ అయ్యి ఇంత అయితే ఉన్నాయి. అండ్ గైస్ కొంతమందికి డౌట్ వస్తుంది ఏంటంటే మనం ట్రేడ్ తీసుకోగానే ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ యాడ్ అయితే లేదు కదా బ్రో అని. బ్రో మన ప్రాఫిట్స్ అనేవి ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే అయితే సెటిల్ అవుతాయి గైస్, ఓకేనా? గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఓకేనా? నెక్స్ట్ డే అయితే సెటిల్ అవుతాయి. సో ఎనీవేస్ ఇప్పుడైతే ట్రేడ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నిఫ్టీ 50 అయితే ఉంది కదా, సో నిఫ్టీ 50 అయితే తీసుకుంటా. లాస్ట్ ట్రేడ్ మనం బ్యాంక్ నిఫ్టీలో తీసుకుని ఉండే, నిఫ్టీ 50లో మనకి ఎక్స్పైరీ ఉండే కదా లాస్ట్ ట్రేడ్. ఎనీవేస్ ఈ రోజు అయితే ఎక్స్పైరీ అయితే లేదు కదా. సో సింపుల్ గా నేను నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకొని సింపుల్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ అయితే చూసుకుందాం గైస్ మనం అయితే, ఓకేనా? సో చూసుకోవచ్చు చార్ట్స్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం అండ్ డేట్ అయితే చూపించేస్తా, ఓకేనా? సో ఇక్కడ టైం చూసుకుంటే గైస్ ఈ రోజు 2:21 టైం అయితే అవుతుంది. డేట్ చూసుకోండి గైస్ 27th సెప్టెంబర్ గైస్, ఓకేనా? ఈ రోజు వచ్చేసి ఫ్రైడే రోజు ట్రేడ్ గైస్, ఓకేనా? ఈ వీడియో మీకు రేపు రావచ్చు, అంటే సాటర్డే లేదా సండే రోజు రావచ్చు, ఓకేనా? సో ఎనీవేస్ గైస్ ఇక్కడ నుండి నేను కొంచెం మంచిగా అయితే చేసుకుంటా చార్ట్ ని ఈ విధంగా అయితే సెట్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో చూసుకోండి గైస్ ఈ రోజు అయితే 27 డేట్ అనేది చూసుకోవచ్చు. ఈ రోజు కొంచెం ఇక్కడ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. దీని గైస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు కొంచెం ఇక్కడ బుల్లిష్ వ్యూ చూపించి దెన్ ఇక్కడ నుంచి చూసుకోండి మార్కెట్ అయితే ఫాలింగ్ అనేది అవుతుంది గైస్, ఓకేనా? సో ఇక్కడ కొంచెం మనం అబ్జర్వేషన్ చేస్తే గైస్ ఇది కొంచెం ఒక డౌన్ ట్రెండ్ లాగైతే అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ నేను మీకు ఇట్లా ట్రెండ్ లైన్స్ మార్క్ చేసి కూడా చూపిస్తా. ఇక్కడ నుండి గీసుకుంటే మనము ఈ విధంగా చూసుకోవచ్చు గైస్, ఎగ్జాక్ట్లీ మనకి ఈ విధంగా కరెక్ట్ గా గీసుకుంటే చూసుకోండి కింద కూడా నేను ఒక క్లోన్ లాగైతే చేసుకుంటా. ఒక్క నిమిషం. సో ఈ విధంగా కనిపిస్తుంది కదా బ్రో. ఇక్కడైతే మనకి ఏంటంటే చూసుకోవచ్చు ఇక్కడైతే డౌన్ ట్రెండ్ లాగైతే నడుస్తుంది. అంటే ఈ విధంగా ఫస్ట్ టైం టచ్ అయింది, దెన్ సెకండ్ టైం టచ్ అయింది, అండ్ థర్డ్ టైం మళ్ళీ టచ్ అవ్వడానికి అయితే వస్తుంది గైస్, ఓకేనా? సో ఇక్కడ డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇప్పుడు పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా బ్రో, ఓకేనా? సో పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా. సో గైస్ మీరు కూడా ఎప్పుడైనా సరే మంచిగా ఎనలైసిస్ అనేవి చేయండి. నేను ఎనలైసిస్ పైన ఒక డెడికేటెడ్ గా వీడియో అయితే చేయబోతున్నా, సరేనా? సో యాక్చువల్లీ నేను ఒక 2 days వరకు అట్లా మ్యారేజ్ కూడా వెళ్ళేది గైస్, ఓకేనా? సో దెన్ ఒక 2 days అట్లా గ్యాప్ రావచ్చు మీకు. తర్వాత గైస్ మీకు మంచిగా అయితే ఒక డెడికేటెడ్ గా వీడియో అనేది ఇచ్చేస్తా బ్రో, ఓకేనా? అండ్ గైస్ నేను ఇప్పుడు చూసుకోండి ఇప్పుడైతే డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది కదా, నేను ఒకటే స్ట్రాటజీని అయితే యూజ్ చెయ్య బ్రో ఎప్పుడైనా సరే, ఓకేనా? మ్యాక్స్ అయితే నేను ట్రెండ్ నే చూసుకుంటా, ట్రెండ్ ని చూసే తీసుకుంటా, ఓకేనా? ఎప్పుడైనా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ గైస్, ఓకేనా? ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్. ఎప్పుడైనా సరే ట్రెండ్ తో పాటు మీరు ఉండాలన్నట్టు. ఒకవేళ మీకు ట్రెండ్ ఇప్పుడు ఇక్కడ డౌన్ ట్రెండ్ అయితే నడుస్తుంది బట్ మీకు ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఉంటాయి అన్నట్టు, ఓకేనా? సో ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్, అందుకోసమే ట్రెండ్ ని చూసుకుంటే ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవాలన్నట్టు, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నాం బ్రో, అర్థమవుతుంది కదా? సింపుల్ పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడైతే చూసుకోండి. సో ఈ క్యాండిల్ ఎండ్ అయినాక తీసుకుందామా, చూద్దాం. ఓకే సరే క్యాండిల్ ఎండ్ అయినాక తీసుకుందాం అని అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ కొంచెం ఇక్కడ కొంచెం నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయినాక తీసుకుందాం అంటారా, చెప్పండి మీరే. సో ఓకే చూద్దాం. ఇప్పుడైతే ఎంత జస్ట్ ఇంకా 30 seconds అయితే ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే గైస్ సో ఇప్పుడైతే నేను తీసుకోబోతున్నా, ఓకేనా? సో కొంచెం ఇక్కడ చూద్దాం, కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి మనకు ఒక మంచి ప్రైస్ అయితే దొరుకుతుంది. చూసుకోవచ్చు కొంచెం గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చినాక తీసుకుంటే బెటర్ మనకు. చూసుకోవచ్చు నేను ఇక్కడనే తీసుకుంటే ఇప్పుడు కొంచెం లాస్ట్ ఉండి కనిపిస్తుండే. సో అందుకోసం మీకు కూడా ఇట్లా ఎక్స్పీరియన్స్ నాలాగా రావాలంటే మీరు ట్రేడ్ చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది గైస్, ఓకేనా? చూడండి ఇప్పుడైతే నేను తీసుకోబోతున్నా. ఓకే సో ఇక్కడైతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా, ఇంత మనీలోనే తీసుకుందాం, సరేనా? సో సింపుల్ గా ఫాస్ట్ గా అయితే తీసేసుకుంటాను నేను. చూసుకోవచ్చు 108 రూపీస్ ఎంతో నడుస్తుంది, అంటే ఎంత ఒక 2 lots అయితే ఎక్కువైపోతుంది
అయినాయి కాబట్టి సో బై పైన ఒకటి లాట్ అయితే తీసుకున్నా గైస్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది ఎంత కిందికి వస్తే అంత ప్రాఫిట్ వస్తుంది బ్రో, ఎంత పైకి పోతే అంత లాస్ అనేది వస్తుంది. సరేనా. సో మనం మంచి కరెక్ట్ పొజిషన్ లో తీసుకున్నాం, చూసుకోవచ్చు 40 అట్లయితే మనకి ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది. సో జస్ట్ ఎంత తగిలినాయి మనకి 2500 400 ఏమో తగిలినాయి అంతే మనకు. ఇక్కడైతే ఒకటే లాట్లు అయితే తీసుకుంటున్నా. ఓకేనా. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మనము ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయినాక తీసుకుందాం, అంటే కొంచెం ఒక 10,000 అట్లా పెట్టి చేద్దాం గైస్. ఓకేనా. సో ఎనీవేస్ సో సింపుల్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి పొజిషన్ లోకి వెళ్దాం. సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేస్తాను నేను. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు పొజిషన్ అయితే కనిపిస్తుంది కదా, మరి పొజిషన్ పైన క్లిక్ చేసేస్తా బ్రో. సో చూసుకోవచ్చు మనం ఎంతకు 108 కి అయితే పర్చేజ్ చేసినాం. మార్కెట్ చూడండి 110 అట్లయితే నడుస్తుంది, అందుకే చిన్న మన ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. ఓకేనా. సో ఈ రోజు పెడదామా స్టాప్ లాస్ టార్గెట్, లేదంటే చార్ట్స్ అనేది పెట్టుకుందామని అనుకుంటున్నా నేనైతే. సరే చూద్దాం అంటారా ఒకసారి ఈ చార్ట్స్ లో అయితే చూద్దాం. ఒకవేళ ఈ క్యాండిల్ కి ఇట్లా పై నుండి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోదాం. సరేనా. సో ఇక్కడైతే నేను ఒక షార్ట్ పొజిషన్ అనేది తీసుకుంటా ఇప్పుడు. సరేనా. షార్ట్ పొజిషన్ అనేది కుంటున్నా. సరేనా. మనం ఎగ్జాక్ట్లీ ఎంట్రీ ఏడ తీసుకున్నాం, ఇట్లా తీసుకున్నాం అంటారా. రైట్, ఇక్కడనే తీసుకున్నాం కదా. సరే ఇప్పుడు ఈ క్యాండిల్ కన్నా పైకి వెళ్ళిపోయింది అనుకోండి బ్రో, ఇక్కడైతే నేను ఎగ్జిట్ అయిపోతా. సరేనా. చూస్తుండండి మీరైతే. కొంచెం నేను ఇంతైతే తీసుకొని ట్రై చేస్తా. ఓకేనా. సరే ఇంతైతే తీసుకుంటా. ఒకవేళ దీనికన్నా పైకి వెళ్ళిపోతే మనం ఎగ్జిట్ అయిపోదాం. సరేనా. సో ఇట్లా కూడా మనము ఒక అందాజా లాగా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు బ్రో. లేదంటే తెలుసు కదా మీకు, నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నా కదా, లైక్ మనము స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటున్నాం కదా, అట్లా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఒక అందాజా లాగా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు గైస్. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. సరేనా. చూద్దాం ఏమైతుందో. ఇప్పుడైతే చిన్న లాస్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. సో ఇక్కడ ఈ జోన్ అయితే మార్క్ చేసుకున్నా కదా, సో దీనికన్నా ఇట్లా పైకి వెళ్ళిపోతే నేను ఎగ్జిట్ అయిపోతా బ్రో. సరేనా. ఇట్లా కూడా మనము ఒక అందాజా అనేది మనం పెట్టుకోవచ్చు. సరేనా గైస్. ఓకే. ఎనీవేస్ ఇక్కడైతే కొంచెం కిందికి అయితే వస్తుంది, అందుకోసం మనకు చూసుకుంటూ చిన్న ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది. సరేనా. సో చూస్తుండండి మీరైతే. నేను కొంచెం తీసుకుంటే ఈ రోజు మంచిగానే తీసుకుంటా, లేదంటే ఇక్కడ వరకు వస్తే ఎగ్జిట్ అయిపోతా. చూద్దాం ఈ రోజు ఏమైతుందో. చూస్తుండండి మీరైతే. సరేనా. మనం ఈ విధంగా కూడా మనం స్టాప్ లాస్ లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఎట్లా తీసుకున్నా చూసినారు కదా. నేను షార్ట్ పొజిషన్ అనేది ఇక్కడ ఉంది, ఇది కనిపిస్తుందా మీకైతే. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు లాంగ్ పొజిషన్ అంటే మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, లాంగ్ పొజిషన్ అన్నట్టు. పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే షార్ట్ పొజిషన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం అందాజా పెట్టుకోవచ్చు. సరే చూస్తుండండి ఇప్పుడైతే చిన్న మనకి ఎంత లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది. 108 కి పర్చేజ్ చేసినాం, బట్ మార్కెట్ చూసుకోండి 107 అయితే నడుస్తుంది. ఓకేనా. సో ఈ రోజు మన ఎంత బ్రో, డే 19 కదా ఇది. ట్రేడ్ వచ్చేసి డే 19 ట్రేడ్. చూద్దాం ఈ రోజు మనకు లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా అనేది. సో ఇక్కడ మోటివ్ ఏంటంటే బ్రో, మీకు నేర్పించడమే నా మోటివ్ అన్నట్టు. సరేనా గైస్. నేను ఇక్కడ లాస్ అవ్వడం ప్రాఫిట్ అవ్వడం అది కాదు. సో ఇక్కడ 5,000 తో ట్రేడ్ చేస్తే ఒక 100 200 ఆ ప్రాఫిట్ ఏం ప్రాఫిట్ బ్రో. అది ప్రాఫిట్ తీసుకున్నా సరే ఏం ప్రాఫిట్ ఉంటుంది చెప్పండి. జస్ట్ మీకు ఏంటంటే నేర్పియాలన్నట్టు నేను. ఓకేనా. అందుకే చిన్న అమౌంట్ తో అయితే స్టార్ట్ చేసిన. సో మెల్ల మనం పెంచుతూనే ఉందాం. ఓకేనా. 10,000 చేద్దాం, దీని తర్వాత 20,000 తో చేద్దాం, 30 40 కొంచెం మీరు మనకు సపోర్ట్ చేస్తే చేస్తుంటా అన్నట్టు. ఓకేనా. సపోర్ట్ చేయండి బ్రో. సరేనా. ఎనీవేస్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి కొంచెం నేను వీడియోని అయితే ఫాస్ట్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ బోరింగ్ అనిపించకుండా చూస్తుండండి మీరైతే. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, దీన్ని అయితే మన జోన్ అయితే బ్రేక్అవుట్ చేసేస్తుంది బ్రో ఇక్కడైతే. ఓకేనా. సో సింపుల్ గా ఏం చేస్తా అంటే నేను ఎగ్జిట్ అయిపోతా బ్రో ఇక్కడ నుండి అయితే. ఓకేనా. సో మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడ కొంచెం మనం ట్రాప్ కూడా అయిపోయినాం. చూడండి ఎంత ఫాస్ట్ గా మనకు లాస్ అవుతుందో. చూస్తున్నారు కదా 250 రూపీస్ అట్లయితే ఇంకా వెళ్ళొచ్చు. సో అందుకోసం నేను ఏమైతే అంటే ఎగ్జిట్ అయిపోయినకి అయితే ట్రై చేస్తా. సో ఇక్కడ చాలా ఓకే ఎగ్జిట్ అయిపోదాం. నెక్స్ట్ ట్రేడ్ అయితే చూద్దాం గైస్. ఓకేనా. సో ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోతా నేనైతే. చూద్దాం కొంచెం మనకి కొంచెం రికవర్ అయితే సెట్ అయిపోతుంది. ఓకే చూద్దాం కొంచెం అవుతే సెట్ అవుతుంది. బట్ ఐ థింక్ ఈ క్యాండిల్ కొంచెం కిందికి రావాలి. వస్తుంది చూడండి, మళ్ళీ వస్తుంది పోతుంది, కొంచెం రికవర్ అవ్వాలన్నట్టు. ఇది అవుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. బట్ ఒకవేళ పోతే ఒకటేసారి ఇచ్చేసింది అనుకోండి, పైకి వెళ్ళిపోతే చాలా లాస్ అవుతుంది అన్నట్టు మనకి. సరే చూసుకోవచ్చు మీరు. ఓకే గైస్ ఎగ్జిట్ అయిపోతాను నేనైతే. ఓకే షేప్ వెయిట్ చేసి ఓకే గైస్ ఇక్కడ నుండి అయితే నేను ఎగ్జిట్ అయితే అయిపోయినా బ్రో. ఓకేనా. సింపుల్ గా డన్ పైన క్లిక్ చేస్తా. చూడండి గైస్ నేను సో కొంచెం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన కిందికి వస్తుంది, బట్ కానీ ఏమైందంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ క్యాండిల్ అయితే ఉంది కదా బ్రో, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ దాకా అయితే ఫాలింగ్ అయింది. ఇక్కడ ఫాలింగ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటారు చాలా మంది. ఎంట్రీ తీసుకోగానే మార్కెట్ చూడండి వీళ్ళందరి స్టాప్ లాసెస్ హడ్ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళింది. వీళ్ళకి ఇక్కడికి వెళ్ళి లేపేసింది గైస్. అంటే మార్కెట్ లో అసలు కూర్చొని ఇవ్వలేదు. ఇక్కడ మార్కెట్ లో అనిపిస్తుంది మార్కెట్ లో కూర్చొని ఇవ్వలేదు. వీళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి మళ్ళీ కిందికి అయితే వచ్చింది. ఈ క్యాండిల్ చూసి ఇప్పుడు నాలాగా నేను కూడా ఎంట్రీ తీసుకున్నా కదా, ఈ క్యాండిల్ ని చూసి ఎంట్రీ తీసుకున్నా. నేను చూసుకోండి మొత్తం మళ్ళీ పైకి పట్టుకోవాలి
చేశారు అన్నట్టు ఇక్కడ ఆపరేటర్స్. దెన్ గైస్ చూడండి ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వగానే చూసుకోవచ్చు మళ్ళీ మార్కెట్ అనేది కిందకి వస్తుంది. చూస్తున్నారా, ఇట్లా మనకి మార్కెట్ లో కూర్చొని ఇవ్వరు గైస్, ఓకేనా, మార్కెట్ లో కూర్చొని ఇవ్వరు అన్నట్టు, ఓకేనా. సో ఇట్లా ట్రాపింగ్ అనేది నడుస్తూనే ఉంటది కాబట్టి సో జాగ్రత్తగా అయితే చేస్తుండాలన్నట్టు, ఓకేనా. సో ఈ ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కదా బ్రో, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 200 100 ఈ ప్రాఫిట్ మనకి అంత ఏం అవసరమే ఉండదు గైస్, ఓకేనా. సో నేను ఇక్కడ ట్రేడింగ్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మీ ముంగట మీకు నేర్పించాలి కాబట్టి అయితే చేస్తున్నా గైస్, ఓకేనా. ఐ హోప్ మీకు ఈ వీడియోతో కూడా చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అనుకుంటున్నా. సో నేను అన్నా కదా ఈ క్యాండిల్ ని చూసి తీసుకుందాం అంటే కొంచెం పైకి పోయినాక తీసుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడ వరకు వచ్చినాక నేను తీసేసుకున్నా కరెక్టే, బట్ కొంచెం కిందికి రావాల్సింది అసలు రాకుండా పైకి అయితే వెళ్ళిపోయింది. ఓకే గైస్, ఎనీవేస్ ఈ ట్రేడ్ లో అయితే మనకి ఎంత టోటల్ గా ఎంత 261 రూపీస్ అయితే లాస్ అనేది చూడడానికి అయితే కనిపించింది బ్రో, ఓకేనా. చూసుకోవచ్చు మనం ఎంత 108 కి పర్చేస్ చేస్తే 100 రూపీస్ దగ్గర అయితే నడుస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఇట్లా స్టాప్ లాస్ పెట్టుకోకపోతే మనము కొంచెం మన ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి మన పొజిషన్ లో, సో మనం అనుకున్నట్టు ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ స్టాప్ లాస్ తీసుకోకపోతే ఇట్లా మనము చెప్పలేం మనకి ఎంత లాస్ అవుతుంది అనేది, బట్ ఇట్లా అందాజా కూడా పెట్టుకుంటే కూడా బెటర్ ఉంటుంది అన్నట్టు. సో అందుకోసం నేను ఇక్కడ అందాజా అయితే పెట్టుకొని అయితే చేసిన, బట్ ఎనీవేస్ గైస్ ఈ రోజు అయితే మనకి లాస్ అయిపోయింది. సో నో ప్రాబ్లం గైస్, ప్రతిసారి మనకు ప్రాఫిట్ అవుతుంది అని రాశి అయితే ఉండదు, ఓకేనా. ఎంత పెద్ద తోపు ట్రేడర్ అయినా సరే ఇక్కడైతే ప్రాఫిట్ ప్రతిసారి ప్రాఫిట్ రావాలంటే రాదు బ్రో, ఓకేనా. సో ఎనీవేస్ సో ఇక్కడ నుండి మీకు ఇప్పుడు పొజిషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఈ రోజు మనకు 261 రూపీస్ అయితే లాస్ అయింది బ్రో, ఓకే. సో పొజిషన్ డీటెయిల్స్ చూసుకుందాం. సింపుల్ దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి 108 కి అయితే పర్చేజ్ చేసినాం మనం. ఎంతకు సేల్ చేసినాం గైస్, ఇక్కడ యావరేజ్ ప్రైస్ 98 రూపీస్ కి అయితే సేల్ అయింది బ్రో. ఇక్కడైతే ఎంత 10 పాయింట్స్ మనకు లాస్ అనేది చూడనికి అయితే కనిపించింది, ఓకేనా. ఎంతకు పర్చేస్ చేసిన ఉండే నేను 2717 పర్చేస్ చేసిన, సేల్ ఎంతకు చేసిన 2456 రూపీస్ కి అయితే సేల్ చేసేసిన అన్నట్టు, ఓకేనా. ఓకే 261 లాస్ అయితే చూడనికి అయితే కనిపించింది. సరే గైస్, ఇక్కడైతే మీకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తా. సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మనకి ఎంత టోటల్ గా బ్రోకరేజ్ చార్జెస్ తో కలిసి ఈ రోజు 311 రూపీస్ అయితే లాస్ అనేది చూడనికి అయితే కనిపించింది గైస్, ఓకేనా. ఓకే సో ఐ హోప్ గైస్ మీకు ఈ ట్రేడ్ తో కూడా చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అని అనుకుంటున్నా. సరేనా గైస్, అండ్ గైస్ కొంచెం సపోర్ట్ చేయండి. సో నేను ఇక్కడ 5000 తోనే చేస్తున్నా కదా, 2 లాట్స్ తీసుకోవచ్చు. 2 లాట్స్ తీసుకుంటుండే 5000 ఉంటే, బట్ నా దగ్గర మనీ తక్కువ ఉండే అని ఒకటే లాట్ తీసుకున్నా. అయినా 2 లాట్స్ తీసుకుంటే ఈ రోజు గట్టి లాస్ అవుతుండే, బట్ మంచిగా నేను ఒకటే లాట్ చేసింది నేను. సో కొంచెం సపోర్ట్ చేస్తే మీరు ఏంటంటే నేను ఇంకా కొంచెం పెద్ద అమౌంట్ తో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. ఎనివే చూసుకోండి మార్కెట్ 97 అట్లయితే నడుస్తుంది. నేను ఎగ్జిట్ అయిపోయింది మంచిగా, లేదంటే ఇంకా లాస్ చూడండి కనిపిస్తుండే మనకు. సరే గైస్, సో ఇక్కడికి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం బ్రో. సో మళ్ళీ కలుద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.